చండీగఢ్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది. కానీ అనైతిక విజయం అన్నటువంటిది ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ సీరియస్గా ఆరోపణలు చేసింది. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుని ఓట్ల లెక్కింపును చేపట్టిన ప్రిసైడింగ్ అధికారి అనిల్ మాసే బ్యాలెట్ పత్రాలపై పెన్నుతో ఏవో రాతలు రాసి 8 ఓట్లను చల్లనివిగా ప్రకటించారని కాంగ్రెస్ ఆప్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రిసైడింగ్ అధికారి చర్య వల్ల తగినంత సంఖ్యాబలం 16 లేకపోయినా బీజేపీ మేయర్ అభ్యర్థి మనోజ్ సోంకర్ అనూహ్య విజయం సాధించారు. మెజార్టీకి అవసరమైన కౌన్సిలర్ల బలం 20 ఉన్నప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ కాంగ్రెస్ కూటమి అభ్యర్థి కుల్దీప్ కుమార్ ఓటమి పాలే. మంగళవారం జరిగిన ఎన్నికల్లో మొత్తం 36 ఓట్లు పోలాయి. వాటిలో మనోజ్ సోంకర్కి 16, కుల్దీప్ కుమార్కి 12 ఓట్లు దక్కాయి. 8 ఓట్లు చెల్లుబాటు కాలేదు. పొత్తులో భాగంగా మేయర్ పదవికి ఆప్, సీనియర్ డిప్యూటీ మేయర్ పదవులకు కాంగ్రెస్ అభ్యర్థులు నిలబెట్టాయి. సీనియర్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు ఆప్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు నిరాకరించారు. దీంతో బీజేపీ అభ్యర్థులు కుల్దీప్ సంధు, రాజేందర్ శర్మలు ఆయా పదవులకు పోటీ లేకుండా ఎన్నికయ్యారు. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో పట్టపగలే మోసం జరిగిందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విమర్శించారు. ప్రిసైడింగ్ అధికారి బ్యాలెట్ పత్రాలపై పెన్నుతో ఏదో రాసి వాటిలో కొన్నింటిని చెల్లకుండా చేశారని కాంగ్రెస్ ఆప్ ఆరోపించినాయి. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ దాన్ని రద్దు చేసి మళ్లీ ఎన్నిక జరిపించాలంటూ ఆప్ మంగళవారం పంజాబ్ హర్యానా హైకోర్టును ఆశ్రయించింది. వ్యవహారాన్నంతా విశ్రాంత హైకోర్టు జడ్జి పర్యవేక్షణ నిర్వహించాలని ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్ కుల్దీప్ కుమార్ తన పిటిషన్లో విజ్ఞప్తి చేశారు.